ఈ వీడియో చూడడం కంప్లీట్ అవ్వగానే మన ఛానల్ షార్ట్స్ చూడండి. అనేక విషయాలు ట్రెండింగ్ టాపిక్స్ అనేక విషయాలు కవర్ చేస్తున్నాం. ఒకసారి చూడండి అంతే. చూసి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌కి. ఓకేనా? ఈ వ్యక్తి ఉన్నాడే మీరు ఈ ఫోటోలో చూసినటువంటి వ్యక్తి. వీడు మామూలుగానే భయంకరమైనటువంటి సైకో. పైగా దానికి తోడు విపరీతమైనటువంటి కామపిచ్చ, దానికి తోడు పెళ్లి చేసుకున్నాడు రీసెంట్‌గా. ఆ తర్వాత ఆ యువతికి నరకం చూపించాడు. అంటే చివరికి అర్ధరాత్రి ఆ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి హెల్త్ బాలేదు. మీరు అర్జెంట్‌గా హాస్పిటల్‌లో చూపించండి అని చెప్పాడు. కానీ చివరికి తల్లిదండ్రులు, అక్క, బంధువులు వెళ్ళేసరికి చూస్తే ఆ అమ్మాయి శవమే కనిపించింది. ఆ సైకో పేరు నాగేంద్ర బాబు. ఉండేది విశాఖ జిల్లాలోని గోపాలపురం కాలనీ. సో పేరుకి నాగేంద్ర బాబే కానీ బుస కొట్టలేనటువంటి పరిస్థితి వానపాము. కానీ గత ఏడాది మోసం చేసి వసంత అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నటువంటి ఇతనికి కనీసం మానవత్వం లేదు, మంచి చెడు తెలియదు, ఒక సైకో అన్నమాట. సో విపరీతంగా బూతు సినిమాలు చూసి ఆ సినిమాల్లో లాగానే తాను కూడా భార్యతో చేయాలని చాలా గట్టిగా ఫీల్ అయ్యేవాడు. ఈ పైశాచికత్వం బాగా ఉంది కానీ పవర్ లేదు, ఖచ్చితంగా ఫైట్ చేయాలనేటువంటి కుతూహలం ఉంది. అది వసంత పాలిత ఈ రోజు శాపం అయిపోయింది అనమాట. విపరీతంగా ఫోన్ లో సినిమాలు చూడటం, అసహజ శృంగారం చేయాలి అనేసి భారత్ మీద బాగా ఒత్తిడి తెచ్చేవాడు. సో భార్యకి తెలియకుండా పటుత్వం పెంచే టాబ్లెట్లు వాడేవాడు. దానికోసం గూగుల్, యూట్యూబ్ లో విపరీతంగా వీడియోలు చూడటం, వెతకడం చేసి ఎన్నో పరిశోధనల తర్వాత హిమాలయకు సంబంధించినటువంటి ఒక క్యానడో టాబ్లెట్లు తెప్పించుకుని అలాగే ₹200 పెట్టి దాదాపు 60 వైగ్రా టాబ్లెట్లు తెచ్చుకున్నాడు. ప్రతిరోజు రాత్రి మందు బిళ్ళ బింగి రూమ్ లోకి వెళ్ళేవాడు. భార్యకి అక్కడి నుంచి నరకం చూపించాడు ఓవర్ నైట్ మొత్తం కూడా. అంటే ఫారినర్స్ లాగా ఎట్లా ఎంజాయ్ చేయాలని చెప్పి వీడియోలు చూపించి నరకం చూపించాడు. అమ్మాయి వద్దు నా వల్ల కాదు, నేను భరించలేకపోతాను, చచ్చిపోతాను చెప్పినా కూడా వినేవాడు కాదు. నైట్ అయితే చాలా అమ్మాయికి వణుకొచ్చేసేది, అట్లాగా టార్చర్ పెట్టేసేవాడు. మందు బిళ్ళలు వేసుకుని తెల్లారే వరకు ఇక ఇదే పని అనమాట అడిగి. సో తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళ తర్వాత తల్లిదండ్రులతో చెప్పుకోలేకపోయింది. తన సోదరి తన అక్కకి చెప్పుకుంది, చాలా బాధపడింది. నేను ఆ ఇంటికి వెళ్ళలేనని బతిమలాడింది. కానీ మన ఇంట్లో తెలిసిందే కదా, పెళ్లి తర్వాత ఏదో కష్టాలు ఉంటాయమ్మా అని సరి చెప్పి మళ్ళీ పంపించేశారు. సో పెళ్ళైనటువంటి యువతి అత్తారింటి దగ్గరే ఉండాలి, ఎన్ని కష్టాలు ఉన్నా అనేటువంటి ఒక దరిద్రపు కాన్సెప్ట్ ఉంటుంది మనకి. సో ఇక నరకం చూపిస్తూ కామోన్మాదంతో ప్రతిరోజు శక్తి లేకపోవడంతో మందు బిళ్ళలు వేసుకుని సైకోలాగా రెచ్చిపోయాడు అనమాట అమ్మాయి మీద. సో నీలి చిత్రాలుగా అతను బానిస అయిపోయాడు. తర్వాత కామోద్రేహాన్ని పెంచేటువంటి ఆ గోళీలు వేసుకుని దున్నపోతులాగా భార్య మీద పడి రాత్రి పగలు ఇదే ప్రోగ్రామ్ ఇంకా. అంటే వీడియోలో ఉన్నట్టుగా, తను చూసినటువంటి వీడియోలో ఉన్నట్టుగా శృంగారం చేయాలని హింసించేవాడు. సో భరించలేకపోయింది, వద్దు 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 అని చెప్తూ ఉండదు. కానీ చివరికి తట్టుకోలేక మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోయింది. అశ్లీల వీడియోలు చూపించి వేధిస్తున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను చాలా క్లియర్ కట్ గా పేరెంట్స్ తో చెప్పింది. అతని తల్లిదండ్రులతో మాట్లాడారు, వాళ్ళు వచ్చి సర్ది చెప్పారు. ఆ వసంత తల్లిదండ్రులు కూడా అత్తారింటికి వెళ్ళాలి, పుట్టింట్లో ఉండకూడదు, ఈ సోదంతా చెప్తారు. ఫైనల్ గా పిల్లని కోల్పోయేదాకా ఇలాగ చెప్తారు మనోళ్ళు. సో భర్తతోనే ఉండాలన్నటువంటి రొటీన్ డైలాగులు చెప్పారు. సో నాగేంద్ర బాబు యొక్క పైశాచికత్వం మాత్రం ఎవరికి అర్థం కానటువంటిది. నాలుగు గోడల మధ్య ఏ రకమైన రాక్షసత్వం అతను చూపిస్తున్నాడు అనేది ఆమెకి మాత్రమే అర్థమవుతుంది తప్ప ఎవరికి అర్థం కాదు. సో భరించినటువంటి నరకం ఏంటో ఆమెకే తెలుసు. సో తల్లిదండ్రులు బలవంత పెట్టడంతో వాళ్ళు వింటలేదనేసి అత్తారింటికి వెళ్ళింది. మళ్ళీ ఆ రాక్షసుడు ఆ టాబ్లెట్లు వేసుకొచ్చి పశువులా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తట్టుకోలేకపోయింది. రాత్రి 7 గంటల సమయంలో తన అక్క ఉంది కదా అక్కడ, తన అక్కతో వెళ్ళి బాధపడిందని చెప్పా కదా. సో ఆ అక్కకి భర్త ఉంటాడు కదా బావ, అతనికి ఇతను వాడుతున్నటువంటి హిమాలయ కాన్ఫోడో టాబ్లెట్లు ఫోటో తీసి అతనికి పంపించింది, ఆ బావకి. పంపించి ఇది ఏంటా అని కనుక్కో కనుక్కో అని చెప్పింది. అలాగే తన అక్క తల్లిదండ్రులకి ఫోన్ చేసి నేను ఇక్కడ ఉండను, నా వల్ల కాదని అక్కకి పేరెంట్స్ కి ఫోన్ చేసింది. నైట్ అయిపోతుందంటే ఆమెకు ఊపిరి ఆడట్ల, నరక లోకంలోకి వెళ్తున్నంత భయం వేసేది. ఎందుకంటే ఆ కామ పిశాచ టాబ్లెట్లు వేసుకుని విపరీతమైనటువంటి కోరికలతో శృంగారం పేరుతో నరకం చూపిస్తాడు. చెప్పిన విండో అర్థం చేసుకోడు, తన భార్యను కనీసం మనిషిగా కూడా ఆడు గుర్తించడు. సో దాంతో ఆ నరకం నుంచి బయటపడడం కోసం తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. కానీ అప్పుడు వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. చీకటి పడిపోయిందమ్మా, నైట్ 11 అయిపోయింది అని చెప్పి వాళ్ళు పొద్దున్నే వస్తామన్నారు. కానీ రాత్రి నరకం అంటే రోజు రోజు చూస్తున్నటువంటి నరకాన్ని నా వల్ల కాదు, నేను ఇవాళ కూడా భరించలేను అనుకున్న టైంలో నైట్ 11కి పేరెంట్స్ అట్లా చెప్పడంతో 11:30 తర్వాత, టైం దాటిన తర్వాత వసంత తల్లిదండ్రులకి ఫోన్ చేశాడు ఇతను నాగేంద్ర బాబు. చేసి అతను ఏం మాట్లాడలా, తన బంధువులకి ఫోన్ ఇచ్చి భయంకరమైనటువంటి వార్త చెప్పాడు. మీ అమ్మాయికి ఆరోగ్యం బాలేదు, హాస్పిటల్ జాయిన్ చేసాం, వెంటనే రావాలి మీరు అని చెప్పారు. ఇక వసంత తల్లిదండ్రులు కంగారు పడి పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళేసరికి ఏముంది, ఆ అమ్మాయి ఆల్రెడీ అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి, చనిపోయి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు చాలా కంగారు పడ్డారు. అంతే, అత్తింటి వారే హత్య చేశారనేటువంటి ఆరోపణలు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ తో వసంత ఆత్మహత్య అయితే చేసుకుందని తెలిసింది. సో పోలీసులు అతని ఫోన్ చూసిన తర్వాత పోలీసులు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయి వాళ్ళకి షాక్ అయింది. నిత్యం రోజుకి వందల పార్న్ వీడియోలు, ఈ రకమైనటువంటి నీలి చిత్రాలు ఇవన్నీ చూడడం, అతని ఫోన్ లో ఉన్నటువంటి గూగుల్ హిస్టరీ గానీ, యూట్యూబ్ హిస్టరీ గానీ,
ఇలాంటి వెబ్‌సైట్‌లు గాని, శృంగార పటుత్వాన్ని పెంచేటువంటి మాత్రల కోసం ఎలా వెతికాడో అవన్నీ కూడా శృంగార సామర్థ్యం పెంచుకోవడం ఎలా అని రోజు సెర్చ్ చేయడం, దాని గురించే చదవడం, సెర్చ్ హిస్టరీ గాని ఇవన్నీ చూసి షాక్ అయిపోయారనమాట. సో, వసంత చనిపోయే ముందు ఫోటో పంపింది కదా! హిమాలయకి సంబంధించినటువంటి టాబ్లెట్స్ అవి వేసుకుంటున్నాడని కూడా ఫోటో వల్ల నిర్ధారించారు పోలీసులు. వికృత చేష్టలకి ఇతను పాల్పడడం వల్లే వసంత చనిపోయిందని భావిస్తున్నటువంటి పోలీసులు వెంటనే అతని మీద కేసు రిజిస్టర్ చేసి విచారణ చేస్తూ కూడా అరెస్ట్ చేశారు. అతను నోరు విప్పి ఇంకా విషయాలు చెప్పాల్సి ఉంది. ప్రాథమికంగా మాత్రం భర్త వికృతి చేష్టలు తట్టుకోలేక వసంత చనిపోయింది అని పోలీసులు చెప్తున్నారు. వీడియోలు చూపించి అందులో ఎలా చేశారో అలా చేయమనేవాడనేటువంటి ఈ సైకో భార్యని మానసికంగా వేధించడమే కాకుండా అత్తకి ఫోన్ చేసి కూతురు సహకరించట్లేదని వేధించేవాడని చెప్తున్నారు. ఇతను ఫోన్ చూసి కూడా షాక్ అవుతున్నారు పోలీసులు. సో ఈ ఫోన్ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. భర్త యొక్క వికృత చేష్టలు భరించలేక అబిడ్మెంట్ ఆత్మహత్య అంటారు. సో అట్లా ఆమె చనిపోయిందనేసి కేసుని నమోదు చేసి తను అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఇతను సెంట్రల్ జైల్లో అయితే ఉన్నాడు. సో కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే అత్త, మామ అట్లాగే మరిది ఉన్నాడో కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. వాళ్ళకి చెప్పినా కూడా పట్టించుకోలేదు అనేటువంటి ఆరోపణ పేరెంట్స్ నుంచి వస్తుంది. నేనేమంటానంటే ఈ పేరెంట్స్‌ని ఈళ్ళని కూడా అరెస్ట్ చేయాలనేటువంటి నా ఉద్దేశం. అమ్మాయి అన్ని సార్లు చెప్పినా కూడా మన ఇళ్లలో ఆడపిల్లలు అది ఒక కామవాంఛకు గావచ్చు, ఒక వరకట్నం గావచ్చు, ఒక వాడు బయట వాళ్ళతో పెట్టుకున్నది గావచ్చు, ఇది మగకైనా వర్తిస్తది. మగపిల్లాడైనా సరే పేరెంట్స్‌తో ఏదైనా చెప్పుకున్నప్పుడు పెళ్లి తర్వాత కాస్త అర్థం చేసుకోవాలి గానీ, కంప్లీట్‌గా ఇది మామూలే, మామూలే, ఇది నార్మలే, నార్మల్ ఈ నార్మలే అనే దాన్ని మనం ఎప్పుడైతే బయటపడతామో దాని గురించి మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడం, కూర్చొని అందరం సమావేశం అయ్యి ఇది మంచి, ఏది చెడు అని మాట్లాడుకోగలుగుతాం. అప్పుడే బాగుపడతామేమో మన సొసైటీలో అనిపిస్తది. సో మన ఛానల్ షార్ట్స్ చూడండి. అనేక టాపిక్స్ మేము కవర్ చేస్తున్నాము. చూడండి అంతే ఒకసారి చూడండి. చూసి అరే! ఇదేదో మనకు బానే ఉపయోగపడద్ది ఈ ఛానల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గ్యారంటీగా ఉపయోగపడుతుంది. బట్ చూసి మీరే డిసైడ్ అవ్వండి. ఒకసారి షార్ట్స్ ఓపెన్ చేయండి.